అల్లూరు జిల్లా చింతూరులో ఉద్రిక్తత నెలకొంది. హిడ్మా హెడ్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మారేడుమిల్లికి ఓయూ విద్యార్థులు బయలుదేరారు. చింతూరు బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అడవుల్లోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఎన్కౌంటర్ నిజ నిర్ధారణకు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అంటే విద్యార్థులని పోలీసులు అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేస్తున్నారా? విద్యార్థులు ఇంకా ఘర్షణ వాతావరణం ఏమైనా నెలకొందా? ఏంటి పరిస్థితి? రైట్, చెప్పండి శ్రీరామూర్తి. పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ చాలా మంది అంటే 11 మంది ఇందులో వాహనంలో బయలుదేరి వచ్చారు. వీళ్ళు ముందుగానే ఏపీ సీఎం చంద్రబాబుకి అలాగే ఏపీ డీజీపీకి కూడా తమ విజ్ఞప్తి చేశారు. తాము ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి, ఎడ్మా ఎన్కౌంటర్ అయిన ప్రాంతానికి అలాగే రంసాడూరులో ఎన్కౌంటర్ అయిన ప్రాంతానికి కూడా తాము వెళ్తున్నాం. నిర్ధారణ కమిటీగా అక్కడ ఏం జరిగింది అనేది ఒక మానవ హనన జరిగింది. దీని మీదట మేము నిర్ధారణ కమిటీకి వెళ్తున్నట్టుగా వీరు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల క్రితమే మేము అనౌన్స్మెంట్ చేసి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మమ్మల్ని అడ్డుకోవటం అనేది తగదని చెప్పేసి ఇక్కడ ఓయూ విద్యార్థులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు మీడియా ముందు కూడా మాట్లాడినప్పుడు తమకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి, ఇది అక్రమంగా మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం అనేది తగదని చెప్పేసి వీరంతా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఇక్కడ స్థానిక గిరిజనులు కూడా వీరికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే తమకు ఏదైతే ఎడ్మా ఎన్కౌంటర్ జరిగిందో మారేడుమిల్లి ప్రాంతానికి నిర్ధారణ చేసేందుకు తమకు అనుమతించాలని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళందరినీ కదలనివ్వకుండా ఇక్కడే ఉంచారు. అయితే పై అధికారుల నుంచి అనుమతి వస్తే తప్ప తాము అనుమతించేదని చెప్పేసి ఇక్కడ పోలీసులు చాలా కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో ఓయి నుంచి వచ్చిన విద్యార్థి నాయకులందరూ కూడా ఆ మీడియా ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మేము కేవలం అక్కడ ఏం జరిగింది అనేది నిర్ధారణ చేసేందుకే తాము వెళ్తున్నాం, తమను అడ్డుకోవడం తగదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుగా కూడా మేము ప్రకటించాం. అటువంటిది మేము బయలుదేరినప్పుడే మమ్మల్ని అడ్డుకుంటే వేరే విషయం. చింతూరు వచ్చిన తర్వాత తమని ఇక్కడ అడ్డుకోవడం అనేది తగదని చెప్పేసి కూడా ఈ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది గత నెల 18, 19 తేదీల్లో అక్కడ రంపచోడవరం మారేడుమిల్లో ఇక్కడ ఎడ్మా ఏదైతే మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుగా ఉన్న ఎడ్మా ఎన్కౌంటర్ కావడంతో పాటు మరొక మొత్తం 2 ఎన్కౌంటర్లు కలిపి 13 మంది ఇక్కడ మృత్యువాత పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో నెలకొని ఉన్న ఆందోళన చూసిన మనకి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఓయూ విద్యార్థులందరూ కూడా అంటే వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు అందరూ కూడా కలిపి
మేము ఈ నిర్ధారణ కోసం వస్తున్నామని చెప్పేసి కూడా ఈ విద్యార్థులు ఇక్కడ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏమన్నా థ్యాంక్